హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈ హాలిడేస్కి మేము ఊరు వెళ్ళాము. ఊరంటే మనకి గుర్తొచ్చేది వంటలే కదా. ఫస్ట్ ఇక్కడ రొయ్యలు చేపలు వండుకున్నామండి. మేము రొయ్యలు చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి. మేము చాలా ఎంజాయ్ చేసామండి ఊరికి వెళ్ళి. అక్కడ నా మేనకోడళ్ళు వంటలు చేశారు, మోనికా ఇంకా రమ్య. ఇంకేమో ప్రాన్స్ ఫ్రై చేసింది, ఇంకా రమ్య ఫిష్ కర్రీ చేసింది. మన సిటీలో ఎన్ని మసాలా వేసుకున్నా కూడా అంత టేస్ట్ రాదు. వాళ్ళు చాలా సింపుల్గా చేశారండి కర్రీస్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇక్కడ ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేయాలండి రొయ్యల్ని, అప్పుడే స్మెల్ లేకుండా ఉంటుంది రొయ్యలు. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తేనే అస్సలు స్మెల్ లేకుండా ఉంటుంది. నిజంగా అండి, ఊర్లో ఎంత సింపుల్గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. టేస్ట్ మనకి ఇక్కడ సిటీలో రావు. కరెక్టే అంటారా మీరు? కరెక్ట్ అయితే కమెంట్ చేయండి. ఇలా అందరూ కలిసినప్పుడు వంటలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకున్నాక తర్వాత వండుకోవాలండి. ఊరికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాం, అన్నీ మర్చిపోతామండి. సిటీలో ఉండే టెన్షన్ అన్నీ మర్చిపోతాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీ. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి వేసాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందు పొయ్యి మీద చేసుకునే వాళ్ళండి, ఇప్పుడు పొయ్యిలు కూడా తగ్గించేశారు ఊర్లో కూడా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేయట్లేదండి వంటలు, మా మేనకోడలు చేస్తున్నారు. వంటలు చేసుకుని తిన్నాక మేము వేరే చోటుకి వెళ్ళామండి, అది కూడా నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళామని. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై అందరికీ తెలుసు అంటారు కదండి, సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంతేనండి. ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లోంచి వాటర్ వస్తుంది కదా, అదంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్తో చాలా వెరైటీస్ చేస్తారు. నేను ప్రాన్స్ బిర్యానీ కూడా పెట్టాను నా వీడియోలో, ఒకసారి అది కదా చెక్ చేయండి. సిటీలో అంతా ఐస్లో పెట్టిన దొరుకుతాయి కదండి, అక్కడ అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి. అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అక్కడ కర్రీ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్లో వెజిటేబుల్స్ కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి, కారం, ఇంకా సాల్ట్ కూడా వేసామండి ముందే. చూడండి అయిపోయింది. ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, టేస్టీగా ఉంది కదా. రొయ్యలు ఫ్రై అయ్యాక చేపల కర్రీ కూడా చేసుకున్నారు. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేశారు. చేపలు మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసినాక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. దానిలోనే లవంగ్ దాల్చిని వేశారు, ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఊరిలో చేపలు కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మన సిటీలో అలా ఉండవు కదా, అన్నీ ఐస్లో పెట్టిన చేపలు, ఐస్లో పెట్టిన రొయ్యలే ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు, ఏమీ వేయలేదండి వాళ్ళు. దీనిలోనే పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందరూ చేపల కర్రీ ఊరికి కలిపి పెట్టేస్తారండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే 2 టమాటోస్ కట్ చేసాము, అది కూడా వేసుకున్నాము. టమాటోస్ మగ్గే వరకు మగ్గించుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా వంటలు చేస్తారు, ఇంకా వెరైటీ డిషెస్ ప్రిపేర్ చేస్తారు. పిల్లలు కదండి, ఇప్పటి నుంచి నేర్చుకున్నారు, మంచి మంచి వంటలు చేస్తారండి వాళ్ళు. దీనిలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇంకా కారం వేసుకున్నాము. కోసమో కాదు, మనకు మనం చేసుకుంటానికి కూడా వంటలు వచ్చి ఉండాలండి. ఎప్పుడన్నా ఏమన్నా అవసరం పడుతుందండి, అప్పుడు గబగబా వండుకోవచ్చు. అందరు మా పిల్లలు వంటలు ఎందుకు చేస్తారని అంటారు. ఇప్పుడు ఆడపిల్లలే కాదండి, మగపిల్లలు కూడా వంట కంపల్సరీ రావాలి. అప్పుడే ఎక్కడన్నా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. మగపిల్లలు ఆ వంటలు అంటారండి, అలా కాదండి, మగపిల్లలు కూడా వంట నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫిష్ ముక్కలు ఇలా పరుచుకున్నారు. పరుచుకున్నాక ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేసుకోవాలండి చింతపండు రసం. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కదా. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టుదండి, 4-5 మినిట్స్లోనే ఉడికిపోతాయి చేపలు. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలండి, మూత పెట్టేసి ఉడకనియాలి.
చేపల కర్రీలో కారం ఉప్పు బాగా మంచిగా ఉండాలండి. కారం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. చింతపండు వేస్తాం కదా, సాల్ట్ ఇంకా కారం కూడా ఎక్కువే పడుతుంది. సాల్ట్ కారం సరిపోతేనే చేపల కర్రీ బాగుంటుందండి టేస్టీగా. ఇదిగోండి ఇలా కలపాలి. చేపలకి ఎప్పుడు గట్టి పెట్టొద్దు. ఇదిగోండి రెడీ అయిపోయిందండి కర్రీ. దీనిలో కొత్తిమీర ఇంకా కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేశారు. నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాలని చెప్తానని చెప్పి. మేము హంసల దీవి వెళ్ళాము. కృష్ణా నది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఆ ప్లేస్ని హంసల దీవి అంటారండి. అక్కడ స్టాచ్యూ చూసారా, చాలా బాగుంది కదా. ఇక్కడ బోట్స్ కూడా కనిపించాయండి మాకు. ఈ బోట్లో వాళ్ళు ఫిషింగ్ చేస్తారంట. బోట్స్లో నెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రొయ్యల చెరువులు ఇంకా చేపల చెరువులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ మొక్కలు కనపడుతున్నాయి కదా, వీటిని మ్యాంగ్రూవ్స్ అంటారండి. వాటర్లోనే పెరుగుతాయి. ఇదంతా కృష్ణా రివరేనండి. ఇప్పుడు ఈ రివర్ సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది అన్నమాట. ఇక్కడ మేము బీచ్కి వచ్చేసామండి. ఎందుకంటే హంసల దీవి బీచ్ చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మేము లేట్ వెళ్ళాము కానీ కొంచెం ఇంకా తొందరగా వెళ్తే బాగుండేదని అనిపించింది మాకు. ఎందుకండి మా అబ్బాయిది నాది ఫోటో అండి. ఇక్కడ వీళ్ళందరూ మా చుట్టాలండి. మేము వెళ్ళింది వీళ్ళింటికే, హాలిడే స్పెండ్ చేసాం ఇక్కడే. దాని తర్వాత మేము రిటర్న్ అయ్యామండి హైదరాబాద్కి. ఇక్కడ మేము హోటల్ 7కి వెళ్ళాము. ఇది హైదరాబాద్ విజయవాడ హైవేలో ఉంది. ఇక్కడ చట్నీలు చాలా బాగుంటాయండి. వెరైటీ చట్నీస్ ఇస్తారు ఇక్కడ. మేము చట్నీస్ కోసమే బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తాం ఇక్కడ. వీళ్ళు శ్రీదేవి సాంగ్ మీద డ్యాన్స్ వేస్తున్నారు. గంటకి డ్యాన్స్ వేస్తారండి వీళ్ళు. పబ్లిక్ని ఎంటర్టైన్ చేస్తారు. నచ్చిందా వీడియో మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.